ఇప్పుడు మీ ఇద్దరిలో ముందుగా ఒకరి పేరు ఒకరు చెప్పాలి. ఎవరిని అడగమంటారు? మీ సిస్టర్ చెప్తారు. అది ముందు అసలు వీరి మనసులో ఏముందో తెలుసుకోవాలి. మనం ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఎవరిని అడగమంటారు? అవును అమ్మ, మీరు చెప్తారా? మీ వారిని చెప్పమంటారా? మీరు చెప్తారు. వెరీ గుడ్. సరే, మీ శ్రీవారి పేరు చెప్తే మేము ఆనందించాలని అనుకుంటాం. ఎందుకంటే ఇళ్ళ దగ్గర జరిపించేటప్పుడు ఆ ముచ్చట్లో మేము ఉండం కదా. ఇప్పుడు ప్రోగ్రామ్ చేసుకుని మేము లిట్ నుండి వెళ్ళిపోతాం కాబట్టి మీ శ్రీవారి పేరు ఏమో అందరికి వినిపించిందా? అలా చివరావిడికి వినిపించలేదట, ఆ చివరున్న వారికి వినిపించలేదట. నీకు వినిపించింది? అది అమ్మో, ఈ పెద్ద మొత్తం ఇది వీరికి అసలు వినిపించలేదట. సరే, మా వారి కోసం ఇంకొకసారి వినిపించిందా బాబు నీకు? సరే, ముచ్చటగా మూడవసారి మీ శ్రీవారి పేరు. చప్పట్లు కొట్టొచ్చు కదా. గవర్నమెంట్ ఏ ట్యాక్స్ వేయలేదు కాబట్టి చప్పట్లకు. ఓకే, రెడీ. సార్ శివకుమార్ గారు, మీ శ్రీమతి గారి పేరు. వీక్షిత. మరి నాకు వినిపించింది, నీకు వినిపించిందా? వినిపించిందా నీకు? ఈవిడికి అసలు వినిపించలేదు. పోరాటం ఉందాక అదరు కొట్టేసింది పట్టుకొని. సరే సరే, రెండోసారి. వీక్షిత. వినిపించింది అందరికీ. కాకపోతే జనరల్గా ఆడవాళ్ళు మగవారిని ముందుగా ఏం పిలుచుకుంటారు, అది అంత సీక్రెట్గానే ఉంటుంది. మగవాళ్ళు పిలిచేటటువంటి పిలుపు ఓపెన్గానే ఉంటుంది. కాబట్టి మీరు మీ శ్రీమతి గారిని ఏమని సరదాగా పిలుచుకోవాలనుకుంటారు, అదొకటి చెప్పండి చాలు. నేను ఇటు చెవి మూసుకుంటాను, మీ శ్రీమతి గారి పర్మిషన్ తీసుకుని చెప్పినా పర్వాలేదు, అవసరం లేదు. సరే, ఏమని పిలవాలనుకుంటున్నారు? ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది. మీ లైఫ్ లాంగ్ ఉండేటటువంటి అనమాట. ఇప్పుడు అనుకోండి సార్, ఇప్పుడు అనుకోండి, మధురమైన క్షణం అనుకోండి ఇది. అమ్మా వీక్షిత గారు, మిమ్మల్ని ముద్దుగా ఏం పిలుచుకుంటారనేటువంటి వినాలని నా కోరిక. నాన్న అనుకుంటున్నారా? సరే అనుకోండి. అమ్మో, ఏమో వినిపించిందా? ముద్దు పేరు ఏంటనేది ఈవిడికి అసలు వినపట్టలేదండి పెద్ద పేరంటాలకి. ఇంకొకసారి చెప్పండి సార్. వెరీ గుడ్. ఒకసారి చెప్పండి, గుర్తుకొచ్చామా చెప్పండి. ఓకే, రెడీ. మీ ఇద్దరికి కూడా స్వామివారి యొక్క సకల దేవతలతో ఈ శ్రీనివాస కళ్యాణ్ ఇద్దరికి కూడా అందజేస్తున్నాం. స్వామివారి యొక్క దివ్య ఆశీర్వాదం మీకు ఎప్పుడూ కలగాలని, ఆ వరసిద్ధి వినాయకుడు ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని, అలాగే సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి ఆ వల్లి సేన దేవసమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని, స్వామివారు ఎప్పుడు కూడా మీ తోడే నీడై ఉండాలని అన్నమాచార్య సంకీర్తన దాస్ ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తూ